హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీవైటీ లెర్నింగ్స్. ఒకసారి క్విక్గా ఈరోజు పోస్ట్ మార్కెట్ అబ్జర్వేషన్స్ చూద్దాం. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ ఫామ్ అవుతుంటే ఎలా చూడాలి, అండ్ ఆప్షన్ సెల్లర్ ఎంట్రీస్ ఎట్లా ఉండొచ్చు, అండ్ ఆప్షన్ బయర్స్ ఎంట్రీస్ ఎక్కడ ఉండొచ్చు అనే దానిపైన ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మనకి ఈరోజు ఫామ్ అయిన 2 హైస్ చూసుకుంటా ఉంటే ఇది ఓన్లీ ఫర్ ఇంట్రాడే అండ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫుల్ అనాలిసిస్ వీడియో యూట్యూబ్లో ఉంది అండ్ అటాచ్ కూడా చేస్తాను, వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈరోజు కంప్లీట్గా 2 హైస్ ఫామ్ చేసుకుంటే మనకి ఆర్ఎస్ఐ చూడండి ఇక్కడ ఏం చేస్తుంది, ప్రైస్ పార్ట్లో 2 హైస్ చేస్తూ ఉంది, హైయర్ హైస్ చేస్తూ ఉంది. బట్ ఆర్ఎస్ఐలో అంత స్ట్రెంగ్త్ లేదు, అంటే బుల్లి స్ట్రెంగ్త్ లేదనమాట. సో దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కాన్ఫిడెన్స్ జోన్ ఉంది, బికాజ్ మనకి 200 EMA ఉంది అండ్ ఛానల్ టాప్ ఉండింది అండ్ ప్రీవియస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫామ్ చేస్తే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ నుంచి సో సేమ్ జోన్కి అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా కావాల్సింది ఏంటి, ఒకటి సెల్లర్ ఎంట్రీస్కి ఏంటి అంటే టాప్ ఫెయిల్ అవ్వడం, అంటే అట్లీస్ట్ 200 EMA బిలో ప్రైస్ వచ్చింది అంటే ఒక క్విక్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది, ప్రైస్ అంత స్ట్రెంత్ ఈజీగా స్టాప్ లాస్ కూడా క్లియర్గా ఉంటుంది, స్ట్రెంత్ కూడా ఉంటుంది అనేది డైవర్జెన్సెస్ చూసి తెలుసుకున్నాం. అండ్ దాని తర్వాత ఒకసారి క్విక్గా ప్లాట్ చేసి చూపిస్తాయి ఇక్కడ, సో దట్ ఒక ఐడియా అనేది వస్తుంది. ఆర్ నెక్స్ట్ క్యాండిల్లో ఫామ్ చేద్దాం. ఈ క్యాండిల్ తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 30 పాయింట్స్ అనేది మనం జనరల్గా మేము ఫాలో అయ్యే స్పాట్లో అది ఆప్షన్లో వచ్చేవరకు జనరల్గా 15 to 18 పాయింట్స్ ఉంటుంది. అండ్ జనరల్గా స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ ఎలా వస్తుందో కూడా చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ క్యాండిల్ క్లియర్గా చూడొచ్చు, మనకి అట్లీస్ట్ మనకి స్ట్రెంత్ మూవ్ అయింది అండ్ మనకి మంచి ప్రాఫిట్స్ వస్తున్నట్టే కనిపిస్తుంది. దాని తర్వాత క్యాండిల్ చూస్తే చూడండి మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్. అండ్ క్విక్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది, స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ అయితే ఉంది. దాని తర్వాత క్లియర్గా చూసుకున్నా కూడా స్ట్రెంత్ అనేది లేదు ఆర్ఎస్ఐలో. సో ఇట్లాంటి థింగ్స్ ఏంటి అంటే రీటైలర్స్ని ట్రాప్ చేయడానికి ప్రైస్ మూమెంట్స్ ఉంటా ఉంటాయి. సో దాని తర్వాత ఇక్కడ మనకి జనరల్గా ఆప్షన్ సెల్లర్స్ ఎంటర్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఆప్షన్ బయర్స్కి ప్రీమియం డికే చాలా వస్తూ ఉంటుంది. స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ వచ్చిన ఆర్ టాప్స్లో ఏంటి అంటే మళ్ళీ ఇంకొక హై వచ్చినా కూడా ఏంటి అంటే ఆప్షన్ సెల్లర్స్కి పెద్ద హెడేక్ ఉండదు, బికాజ్ స్ట్రాటజీతో ఎంటర్ అవుతూ ఉంటారు. నేకుడ్గా వెళ్ళినా కూడా కొంత డికే ఉంటూ ఉంటుంది. బట్ ఆప్షన్ బయర్స్ ఎప్పుడు కూడా బ్రేక్అవుట్స్లోనే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ క్విక్గా అర్థం చేసుకోండి, ఆప్షన్ సెల్లర్స్ కొంత ప్రాఫిట్లోకి వస్తుంటారు, బట్ ఆప్షన్ బయర్స్ దీని మూవ్ తర్వాత ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో ఈ మూవ్ తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో దట్ ఇది అనమాట. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది 3 థింగ్స్ ఉన్నాయి. మనకి ఆర్ఎస్ఐ అనేది స్ట్రెంత్ లేదు అండ్ ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంది. ఎప్పుడైనా సరే ఇట్లాంటి కాన్ఫిడెన్స్ జోన్లో ఇట్లాంటి ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ ఉన్న బేరిష్ డైవర్జెన్సెస్ బేసిక్గా ఇట్లాంటివి ఉంటే కాన్ఫిడెంట్గా ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ ఒక 10 ఎగ్జాంపుల్స్ ట్రై చేయడానికి చేయండి, ఆర్ పర్సనల్గా పింగ్ చేయండి, DM చేయండి, సో దట్ మీకైతే ఎగ్జాంపుల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హియర్.